ప్రశ్నలో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, మరణమును చూడని నరుడు ఎవరైనా ఉన్నారా? ఇది ఒకటో ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ 6 అడుగుల ఎత్తైన మనిషి చిన్న వయస్సులోనే చిరతపురిలా వెంటాడి ప్రపంచాన్ని జయించాడు. ఎవరు ఆయన దగ్గర ఎంత గొప్ప వాళ్ళైనా నిలబడలేకపోయారు. కానీ విచిత్రం ఏంటంటే 6 అంగుళాలు ఉన్న దోమ కరిస్తే 6 అడుగుల ఎత్తున్నటువంటి అలెగ్జాండర్ చనిపోయాడు జ్వరం వచ్చి. అంటే ప్రపంచాన్ని జయించాడు కానీ మరణాన్ని జయించలేకపోయాడు. ఇంకా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో వాళ్ళు కనిపెట్టగలిగారు, కానీ వాళ్ళు కూడా చనిపోయారు. కొన్ని శాస్త్రవేత్తలంటే మీకు తెలియదు, 3 అంటే చాలా తక్కువ కాలంలోనే పార్టీ పెట్టి ఒక చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారికి మరణం వచ్చింది. 108 లాంటి మంచి పథకాలు పెట్టినటువంటి వైఎస్ఆర్ గారికి మరణం వచ్చింది. మన దేశ తొలి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారికి మరణం వచ్చింది. అత్యంత చిన్న వయసులో ప్రధాని అయిన రాజీవ్ గాంధీ గారికి మరణం వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మరణమును రుచి చూడని వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఏ జాతి వారికైనా, ఏ మతస్థులకైనా, ఏ వయస్సులో ఉన్నవారికైనా, పుట్టిన పిల్లలు పుట్టిన రోజు దగ్గర నుంచే అది ఏ రోజైనా ఎప్పుడైనా మరణము అనేది మనిషికి సంభవిస్తుంది అని అర్థమవుతుంది. రెండవది, మరణమును చూడని వారు ఎవరైనా ఉన్నారా? ఇది ఒక ప్రశ్న. మరణమును చూడని వారు ఎవరైనా ఉన్నారా? గౌతమ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక పెద్ద రాజు గారి కుమారుడు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అతన్ని ఎలా పెంచారు అంటే వాళ్ళకి పెద్ద కోట ఉండేది. ఎప్పుడూ కూడా సంతోషముగా, అంటే ఎవ్వరూ ఏడవడం అనేది ఆయన కంట కనబడకుండా పెంచారు.